అది 2000 సంవత్సరం నాకు వచ్చిన భయంకరమైన నిందలను బట్టి, అవమానాన్ని బట్టి, ఊరంతా ఒక్కటైపోయి నన్ను అన్యాయంగా దోషినిగా చేసి మాట్లాడుతున్న దాన్ని బట్టి తట్టుకోలేక ఒక సేవకున్నయుండి కూడా నేను ఆత్మహత్య ప్రయత్నం చేశాను. ఒక రాత్రి సుమారు 2 గంటల వేళ ఒక రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళి కళ్ళు మూసుకొని అందులోకి దూకేశాను. ప్రభువా, ఎన్ని శ్రమలన్నా నీ కొరకు పడతాను అనుకున్నాను, కానీ ఏ మాటలు, ఇలాంటి నిందలు నా వల్ల కాదు ప్రభువా. నీకోసం రోషంగా బతుకుతున్నాను, నేను నమ్మకంగా బతుకుతున్నాను, నీ మాటలేంటి ప్రభువా, నా వల్ల కాదయ్యా అని అందులోకి దూకాను. అయితే ఎవరో నన్ను ఇలా పట్టుకుని ఆ నీళ్ళకి వచ్చేరు లోపే ఇట్లా పట్టుకొచ్చి మళ్ళీ ఒడ్డున పెట్టారు. నేను అనుకున్నాను ఇదంతా నా భ్రమ, నా కళ, ప్రాణం మీద ఉన్న తీపి, సావుబుద్ధి కాక ఈ వేషాలన్నీ, సావటానికి ధైర్యం కావాలంటారులే, నాకెందుకులే ధైర్యం ఉంది అని మళ్ళీ దూకా. సేమ్ సీన్. అట్లెవరో బట్టి ఒడ్డున పెట్టారు.